మనకి 2 కానీ 3 కానీ తెలిసినట్లయితే ఈజీగా చేయొచ్చండి. సో కాబట్టి మీరు కింద ఉన్న ఆప్షన్ చూడొద్దు. ఫస్ట్ మీరు రఫ్గా ఒక పెన్సిల్ తోటో లేకపోతే ఏదైనా తీసుకుని కింద ఒక పేపర్ మీద మీరు రఫ్ పేపర్లో మ్యాచింగ్ చేసుకోండి. తర్వాత కింద ఆప్షన్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది సరికానిది? సరికాని వాక్యాన్ని గుర్తించాలి. గుండె ఎడమవైపు ఆక్సిజన్ తో కూడిన రక్తం ఉంటుంది, అంటే మంచి రక్తం. నెక్స్ట్ బి, గుండెకు కుడివైపున కార్బన్ డైఆక్సైడ్ తో కూడినటువంటి రక్తం ఉంటుంది. ఆప్షన్ సి, సిరలు సాధారణంగా ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని తీసుకువెళతాయి. ఆప్షన్ డి, దమలు సాధారణంగా ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని తీసుకెళ్తాయి. దీనికి సరైన సమాధానం చెప్పండి. దీనికి సరైన సమాధానము చూద్దాం. ఆప్షన్ సి. చూడండి, ఈ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా మనం ప్రతి ఒక్క స్టేట్మెంట్ ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఆ నెగిటివ్ స్టేట్మెంట్ ని పాజిటివ్ గా మార్చుకొని కూడా చూసుకోవాలి. గుండె ఎడమ వైపున ఆక్సిజన్ తో కూడినటువంటి రక్తం ఉంటుంది అంటే ఎడమ వైపున, ఎడమ అంటే మంచి అని చెప్పాను. సో రైట్ ఆన్సరే. నెక్స్ట్, గుండెకు కుడి వైపున కార్బన్ డైఆక్సైడ్ తో కూడినటువంటి రక్తం ఉంటుంది. కుడి అంటే చెడి అని చెప్పినాను. చెడిపోయినటువంటి రక్తం అంటే కార్బన్ డైఆక్సైడ్. ఇది రైటే. సిరలు సాధారణంగా ఆక్సిజన్ తో కూడినటువంటి రక్తాన్ని తీసుకువెళతాయి. సిరలు అనేవి సాధారణంగా సిరల్లో అసలు చెడు రక్తం ఉంటుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి రక్తం. కాబట్టి ఇది స్టేట్మెంట్ రాంగ్. మూడోది సి. నెక్స్ట్ డి, దమనులు సాధారణంగా ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని తీసుకెళ్తాయి. సో ఇది రైట్. సో కాబట్టి మనకు ఒక్క మూడవ ఆప్షన్ మాత్రమే రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, గుండె యొక్క పనితీరును ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? వ్యాయామం, ఆహారం, ఒత్తిడి, ఇవన్నీ. దీనికి సరైన సమాధానము గుండె యొక్క పనితీరుని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్? హార్ట్ ఫంక్షనింగ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? ఎక్సర్సైజ్, ఫుడ్, స్ట్రెస్, ఆల్ అబౌవ్. దీనికి సరైన సమాధానము చూద్దామండి. ఆప్షన్ డి, ఇవన్నీ, ఆల్ అబౌవ్. అంటే ఎక్సర్సైజ్, ఫుడ్, స్ట్రెస్ ఇవన్నీ కూడా మనకి ఈ హార్ట్ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, గుండె ఆరోగ్యానికి ఏమి చేయాలి? ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి, ఇవన్నీ. వాట్ ఆర్ ద హెల్తీ హ్యాబిట్స్ టు అడాప్ట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్? టేకింగ్ హెల్తీ ఫుడ్, doing regular exercise, practice regular exercise, reducing the stress, all above. దీనికి సరైన సమాధానం చెప్పండి అండి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయండి అండి. ఆన్సర్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్ లో ఎక్కువగా మీరు గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తూ వదిలేకండి, ఎందుకంటే అది వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఏదైనా సరే పర్వాలేదు. మనం ఏదైనా రాంగ్ మీరు టైప్ చేసినప్పుడు పక్క వాళ్ళు కరెక్ట్ చేశారు, మనం తప్పు చేసామని ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం తెలియనటువంటి విషయాలు మనం ఇక్కడ నేర్చుకునేటటువంటి స్టేజ్ లో కూడా మనం ఉంటాము. మనకి ఎవరికైనా సరే ఏదో ఒక విషయంలో కొన్ని మిస్టేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం ప్రాక్టికల్ గా మనం చేసినట్లయితే మనకి అక్కడ మనకి నెక్స్ట్ మనకి ఎగ్జామ్ లో సరైనటువంటి సమాధానాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, ఇవన్నీ. అంటే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, ఆ స్ట్రెస్ ని రెడ్యూస్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్, లబ్దబ్ శబ్దాలు దేనికి సంబంధించింది? వాట్ ఆర్ ద లబ్దబ్ సౌండ్స్ ఆర్ రిలేటెడ్ టు ద ఫాలోయింగ్ సిస్టమ్? లబ్దబ్ సౌండ్స్ అనేది దేనికి సంబంధించినవి? శ్వాసకోశ వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టము, నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టము, డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ, హృదయ స్పందన, హార్ట్ బీట్.
దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, హృదయ స్పందన. హార్ట్ బీట్ కి సంబంధించినటువంటిది లబ్ డబ్ అనే సౌండ్. నెక్స్ట్ బిట్. చూడండి, నెక్స్ట్ కుడి కర్ణికలో ఏ రక్తనాళాలు తెరుచుకుంటాయి? కుడి కర్ణికలో ఏ రక్తనాళాలు తెరుచుకుంటాయి? విచ్ బ్లడ్ వెజిల్స్ ఓపెన్స్ ఇన్ టు ద రైట్ ఏట్రియం? కుడి కర్ణికలోకి ఏ రక్తనాళాలు తెరుచుకుంటాయి? కుక్స సిరలు, పల్మనరీ వీన్స్, బృహద్దమని, అవోటా, ఊర్ధ్వ మరియు అధో మహాశరలు, సుపీరియర్ ఇన్ఫీరియర్ వీనా కేవా. నెక్స్ట్ కుక్స దములు, పల్మోనరీ ఆర్టరీస్. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, సుపీరియర్ ఇన్ఫీరియర్ వీనా కేవా అండి. అంటే ఊర్ధ్వ బృహత్ శిర, పూర్వ మహాశిర, పరమహాశిర అంటారు. సుపీరియర్ ఇన్ఫీరియర్ వీనా కేవా. నెక్స్ట్ క్వశ్చన్. ఎడమ కర్ణికలోకి ఏ రక్తనాళాలు తెరుచుకుంటాయి? ఎడమ కర్ణికలోకి ఏ రక్తనాళాలు తెరుచుకుంటాయి? కుక్స సిరలు, బృహద్దమని, ఊర్ధ్వ మరియు అధో మహాశిర, కుక్సధమని. విచ్ బ్లడ్ వెజిల్స్ ఆర్ కనెక్టెడ్ టు ద లెఫ్ట్ ఏట్రియం? కుక్స సిరలు, పల్మోనరీ వీన్స్, బృహద్దమని, ఎవోటా, ఊర్ధ్వ మరియు అధో మహాశిరలు, సుపీరియర్ ఇన్ఫీరియర్ వీనా కేవా, కుక్సధమనులు, పల్మోనరీ ఆర్టరీస్. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, కుక్స సిరలు. కుక్స సిరలు లంగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అండి. లంగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి కుక్స సిరలు, పల్మోనరీ వీన్స్ ఎడమ కర్ణికలోకి అంటే లెఫ్ట్ ఏట్రియం లోకి ఓపెన్ అవుతాయి. ఇవి లంగ్స్ లో ఉన్నటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని లెఫ్ట్ ఏట్రియం లోకి పంపు చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. కుడి కర్ణిక మరియు కుడి జఠరిక మధ్య ఉన్న కవాటం ఏంటి? వాట్ ఈస్ ద వాల్వ్ లొకేటెడ్ బిట్వీన్ రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికిల్? కుడి కర్ణిక కుడి జఠరిక మధ్య ఉన్నటువంటి కవాటం ఏంటి? మిట్రల్ వాల్వ్, అగ్రత్రయ కవాటము, ట్రైకాస్పిడ్ వాల్వ్, మహాధమని కవాటము, ఎవోటిక్ వాల్వ్, కుక్సధమని కవాటము, పల్మోనరీ వాల్వ్. సో దీనికి సరైన సమాధానం చెప్పండి. కుడి కర్ణిక కుడి జఠరిక మధ్య ఉండే కవాటం. దీనికి ఒక కోడ్ కూడా చెప్పామండి మనం. కుడి ఎడమ పక్కన ఉన్నటువంటి వాటికి మనకి ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే కుడికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తామని చెప్పాం. మరి కుడి అంటే 3, ఎడమ పక్కన అంటే 2 అని చెప్పాం. దీనికి సరైన సమాధానము చూద్దాం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, అగ్రత్రయ కవాటం. ట్రైకాస్పిడ్ వాల్వ్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికిల్. నెక్స్ట్ క్వశ్చన్. ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరిక మధ్య ఉన్న కవాటం పేరేమిటి? ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరిక మధ్య ఉన్న కవాటం పేరేమిటి? మిట్రల్ వాల్వ్, మిట్రల్ కవాటము, అగ్రత్రయ కవాటము, మహాధమని కవాటము, కుక్సధమని కవాటము. వాట్ ఈస్ ద వాల్వ్ లొకేటెడ్ బిట్వీన్ లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికిల్? మిట్రల్ వాల్వ్, ట్రైకాస్పిడ్ వాల్వ్, ఎవోటిక్ వాల్వ్, పల్మోనరీ వాల్వ్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, మిట్రల్ వాల్వ్. మిట్రల్ వాల్వ్ అనేది బైకస్పిడ్ వాల్వ్ కి మిట్రల్ వాల్వ్ అనేది పేరు ఉంటుందండి. దానికి చూడండి, మిట్టు అనగానే అందులో 2 అనేటటువంటి ఒక స్ట్రెస్సింగ్ మనకి కనిపిస్తుంది. సో కాబట్టి మిట్టు అనగానే 2 అంటుంది. అంటే ఏంటి? అగ్రద్వయ కవాటం. అగ్రద్వయ కవాటానికి ఇంకో పేరు కూడా ఉంటుంది. దాన్ని మిట్రల్ కవాటం అంటారు, గుర్తుపెట్టుకోండి. మరి ఎడమ పక్కన ఎడమ అనేటటువంటి దానికి లెఫ్ట్ హ్యాండ్ కి మనకి తక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం కాబట్టి 2 అనే నెంబర్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాము. సో కాబట్టి ఇది అగ్రద్వయ కవాటం. కుడి పక్కన కుడికి రైట్ హ్యాండ్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం కాబట్టి అగ్రత్రయ కవాటానికి 3 నెంబర్ గుర్తుపెట్టుకోండి, అగ్రత్రయ కవాటం. నెక్స్ట్ క్వశ్చన్.
ఫుఫ్సధమని ఏం చేస్తుంది? ఫుఫ్సధమని ఏమి చేస్తుంది? చూడండి, డిఎస్సిలో ఖచ్చితంగా ఎట్లాంటి క్వశ్చన్లే ఇస్తాడండి. మీరు గతంలో మీరు డిఎస్సిలో పేపర్ తీసుకున్నట్లయితే క్వశ్చన్స్ అన్ని కూడా ఇదే రకమైనటువంటి ప్యాటర్న్ లో రావడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా మీరు బిట్లు చెక్ చేయండి ఒకసారి. గతంలో వేరే మనకి ఇచ్చేటటువంటి బిట్లు కానివ్వండి, ఇక్కడ మనం చేసేటటువంటి బిట్లు కానీ ఎట్లా ఉన్నాయో ఒకసారి కంపేర్ చేయండి. బిట్లన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి బిట్లు. ఈ బిట్లన్నీ కూడా మీకు ఖచ్చితంగా రేపు డిఎస్సిలో కూడా ఇదే రకమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. వీటిని మీరు ఆన్సర్ చేశారంటే ఖచ్చితంగా మీకు మీరు ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, మరి ఫుఫ్సధమని ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ పల్మోనరీ ఆర్టరీ? ఆక్సిజన్ తో కూడినటువంటి రక్తాన్ని శరీర భాగానికి సరఫరా చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద బాడీ పార్ట్స్. కార్బన్ డైఆక్సైడ్ తో కూడిన రక్తాన్ని ఊపిరితిత్తులకి రవాణా చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద లంగ్స్. ఆక్సిజన్ తో కూడినటువంటి రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద లంగ్స్. కార్బన్ డైఆక్సైడ్ తో కూడినటువంటి రక్తాన్ని శరీరానికి సరఫరా చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద బాడీ పార్ట్స్. సో దీనికి సరైన సమాధానాన్ని మనం చూసినట్లయితే దీనికి సరైన సమాధానం చూద్దాం. సరైన సమాధానము ఆప్షన్ బి. కార్బన్ డైఆక్సైడ్ తో కూడినటువంటి రక్తాన్ని ఊపిరితిత్తులకి సరఫరా చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ ద పల్మోనరీ ఆర్టరీస్. చూడండి, మనకి కుడి రైట్ వెంట్రికిల్, కుడి జఠరిక అనేది కుడి జఠరిక డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని అంటే ఆమ్లజని రహిత రక్తాన్ని లంగ్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుందని చెప్పి, మరి అట్లా ట్రాన్స్పోర్ట్ చేయడానికి రైట్ వెంట్రికిల్ ఏదైతే ఉందో కుడి జఠరిక దగ్గర నుంచి మనకి ఏముంటాయని చెప్పిన పుప్సధమనులు అని చెప్పి, అంటే డైరెక్ట్ గా మనకి పుప్సధమనులు అని ఇస్తుంటాడు. మరి ఆ పుప్సధమని కంటే ముందుండే బ్రాంచ్ ఒక పెద్ద బ్రాంచ్ ఉంటుందని చెప్పాను, అది పుప్సధమని చాపము. ఓకే, పుప్సధమని చాపం. పల్మోనరీ ఆర్టరీస్. పల్మోనరీ ఆర్టరీస్ కంటే ముందు ఉండేది పల్మోనరీ ఎవోటా. చూడండి, ఇంగ్లీష్ మీడియం బుక్ కి ఇంగ్లీష్ మీడియం కి తెలుగు మీడియం కి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎటువంటి పల్మోనరీ ఆర్టరీస్, పల్మోనరీ అవోటా దగ్గర పల్మోనరీ వాల్వ్ ఉంటుంది అక్కడ. ఓకే, అది కూడా అక్కడ మన బుక్ లో ఉంటుంది. సో కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. బృహద్దమని ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎవోటా? బృహద్దమని, మహాధమని లేదా దైహిక మహాధమని యొక్క పని ఏంటి? ఆక్సిజన్ తో కూడినటువంటి రక్తాన్ని శరీర భాగాలు సరఫరా చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద బాడీ పార్ట్స్. కార్బన్ డైఆక్సైడ్ తో కూడినటువంటి రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద లంగ్స్. ఆక్సిజన్ తో కూడినటువంటి రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద లంగ్స్. చెప్పండి, దీనికి సరైన సమాధానం. బృహద్దమని ఏం చేస్తుంది? దీనికి సరైన సమాధానం చూద్దాం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. ఆక్సిజన్ తో కూడినటువంటి ఆప్షన్ ఏ, ఆక్సిజన్ తో కూడినటువంటి రక్తాన్ని శరీర భాగాలకి సరఫరా చేస్తుంది. ఎవోట్ అని చెప్పాం కదా, లెఫ్ట్ వెంట్రికిల్, లెఫ్ట్ వెంట్రికిల్ లేదా ఎడమ జఠరిక నుంచి బృహద్దమని అనేది బయలుదేరుతుందని చెప్పాము. ఎవోటా అంటారు దీన్ని. బృహద్దమని, మహాధమని లేదా దైహిక మహాధమని అంటారు. ఇది శరీరంలోని అన్ని భాగాలకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. పుప్సధమని కవాటం ఎక్కడ ఉంటుంది? వేర్ డు ఫైండ్ ద పల్మోనరీ వాల్వ్? బృహద్దమని ప్రారంభంలో, పుప్సధమని ప్రారంభంలో, కుడి కర్ణిక కుడి జఠరిక మధ్యలో, ఎడమ కర్ణిక జఠరిక మధ్యలో. సో చూడండి, ఈ విధంగా కన్ఫ్యూజ్ గా ఉండేటటువంటి ఆన్సర్లు మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలండి. పుప్సధమని కవాటం ఎక్కడ ఉంటుంది? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. పుప్సధమని ప్రారంభంలో,
అంటే పల్మోనరీ ఆర్టరీస్ కి స్టార్టింగ్ లో పల్మోనరీ అవోటా ఉంటుందండి. అంటే చెప్పాం కదా, మనకి ఎప్పుడు కూడా మనకి కుక్సోధమని అనే పదాన్ని వాడుతూ ఉంటాడు. అంటే డైరెక్ట్ గా హార్ట్ నుంచి వచ్చేటటువంటి దాంట్లో మనకి రైట్ వెంట్రికిల్ నుంచి డైరెక్ట్ గా కుక్సోధమని అనేది మనం వాడుతూ ఉంటాం ఎక్కువగా. కానీ దానికంటే ముందుండేది కుక్సోధమని కంటే ముందుండేది కుక్సోధమని చాపం ఉంటుంది. పల్మోనరీ ఆర్టరీ కంటే ముందు పల్మోనరీ ఎవోటా ఉంటది. దాని స్టార్టింగ్ లో పల్మోనరీ ఎవోటా దగ్గర ఉండేది పల్మోనరీ వాల్వ్. సో కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మహాధమని కవాటం ఎక్కడ ఉంటుంది? మహాధమని కవాటము ఎక్కడ ఉంటుంది? బృహద్ధమని ప్రారంభంలో, కుప్సధమని ప్రారంభంలో, కుడి కర్ణిక జఠరిక మధ్యలో, ఎడమ కర్ణిక జఠరిక మధ్యలో. మహాధమని కవాటం ఎక్కడ ఉంటుంది? Where do you find the aortic valve? దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. మహాధమని అన్న బృహద్ధమని అన్న ఒకటేనండి. సో కాబట్టి అక్కడ మరి డైరెక్ట్ గా మహాధమని కవాటం ఎక్కడ ఉంటుందని కింద మహాధమని ప్రారంభంలో అని ఇస్తే అందరూ ఈజీగా గుర్తుపడతారు. సో కాబట్టి అక్కడ ఏమి ఇచ్చిందంటే ఆప్షన్ మనం ఎట్లా మార్చామంటే మహాధమని కవాటం అనేది బృహద్ధమని ప్రారంభంలో ఉంటుంది. సో ఇలా అట్లా కాకుండా బృహద్ధమని కవాటం ఎక్కడ ఉంటుందని కింద మహాధమని ప్రారంభంలో అనే వచ్చు ఆప్షన్. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎవోటా ఆర్ సిస్టమిక్ ఎవోటా. నెక్స్ట్ క్వశ్చన్. సిరల్లో రక్త కదలికలకు ఏది తోడ్పడుతుంది? సిరల్లో రక్తం యొక్క కదలికలకు తోడ్పడేది ఏది? గుండె సంకోచము, కవాటాలు, కాలి కండరాల కదలిక, పైవన్నీ. అంటే ఇది గైరోలామా ఫాబ్రిసి కాలి మీద చేసినటువంటి పరిశోధనకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఆప్షన్ జాగ్రత్తగా చూడండి. అంటే గైరోలామా ఫాబ్రిసి సంబంధించినటువంటి టాపిక్ ఇది. సిరల్లో రక్తం కదలికకి ఏది తోడ్పడుతుంది అంటే కాలిలో ఉన్నటువంటి లెగ్ లో ఉన్నటువంటి వీన్స్ లో ఆ బ్లడ్ మూవ్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది దానికి సంబంధించింది. గుండె సంకోచం వలన రక్తం కదులుతుందా సిరల్లో, లేకపోతే కవాటాల వలన, లేకపోతే కాలి కండరాల కదలిక వలన? దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి. గుండె సంకోచము, కవాటాలు, కాలి కండరాల కదలిక, పైవన్నీ. సో పైవన్నిటి వలన జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యాబ్రిసి కనుగొన్నది ఏమిటి? గైరోలామా ఫ్యాబ్రిసి ఏమి కనుక్కున్నాడు? సిరల్లో కవాటాలు, ధమనుల్లో కవాటాలు, రక్త ప్రసరణ, గుండె పనితీరు. వాట్ డిడ్ గైరోలామా ఫ్యాబ్రిసి డిస్కవర్డ్? వాల్స్ ఇన్ వీన్స్, వాల్స్ ఇన్ ఆర్టరీస్, బ్లడ్ సర్క్యులేషన్, ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. సిరల్లో కవాటాలు, వాల్వ్స్ ఇన్ లెగ్ లో ఉన్నటువంటి వీన్స్ లో ఉన్నటువంటి వాల్వ్స్ మీద రీసెర్చ్ చేశాడు. కాలిలో ఉన్నటువంటి సిరల్లో కవాటాల మీద గైరోలామా ఫ్యాబ్రిసి పరిశోధన చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. విలియం హార్వే ఎవరు? విలియం హార్వే. హూ ఇస్ విలియం హార్వే? ఇటాలియన్ డాక్టర్, బ్రిటిష్ వైద్యుడు, బ్రిటిష్ డాక్టర్. ఆప్షన్ సి సైంటిస్ట్, ఆప్షన్ డి శరీర శాస్త్రవేత్త, ఫిజియాలజిస్ట్. దీనికి సరైన సమాధానము చెప్పాం కదా మనం, విలియం హార్వేకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కూడా చదువుకోవాలి. చదువుకుంటే, ఎందుకంటే ఒకవేళ విలియం హార్వేకి సంబంధించినటువంటి వాటిలో సరికానటువంటి వాక్యం ఏది, లేకపోతే సరైన వాక్యం గుర్తించండి అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. బ్రిటిష్ వైద్యుడు. విలియం హార్వే ఇస్ ఏ బ్రిటిష్ డాక్టర్.